హాయ్ అందరికీ. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా కుకింగ్ చేస్తున్నా, కానీ లైఫ్ గురించి కొన్ని రియల్ ఫీలింగ్స్ షేర్ చేద్దామనిపించింది. మనం చిన్నవాళ్ళం అప్పుడు ఇంట్లో అమ్మ కుకింగ్ చేస్తుంటే అది జస్ట్ ఫుడ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది కుకింగ్ అంటే ఓన్లీ వంట కాదు, అది లవ్, కేర్, పేషెన్స్, ఫ్యామిలీని కలిపి ఉంచే ఒక ఫీలింగ్. మార్నింగ్ లేచి అందరికీ ఏం చేయాలని ఆలోచించే అమ్మలు టైర్డ్గా ఉన్నా కూడా ఇంకా కొంచెం టేస్టీగా చేద్దామని ట్రై చేస్తారు. అది నిజమైన ప్రేమ కాదా? లైఫ్లో మనం అందరం ఫాస్ట్గా పెరిగిపోతున్నాం. ఫోన్స్, స్ట్రెస్, వర్క్, రెస్పాన్సిబిలిటీస్. కానీ ఒక హాట్ కాఫీతో కిచెన్ కార్నర్లో 5 మినిట్స్ కామ్గా ఉంటే ఆ పీస్ వేరే లెవెల్లో ఉంటుంది. కొన్ని రోజులు మన కుకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కొన్ని రోజులు సాల్ట్ ఎక్కువ పడిపోతుంది. లైఫ్ కూడా అలానే కదా, ఎవ్రీడే పర్ఫెక్ట్ ఉండదు, బట్ ఎవ్రీడే మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. అందుకే ఇప్పుడు నేను ఒక హ్యాబిట్ స్టార్ట్ చేశా. కుకింగ్ చేస్తూ టెన్షన్ గురించి కాకుండా గ్రాటిట్యూడ్ గురించి ఆలోచిస్తున్నా. నా ఫ్యామిలీ హెల్తీగా ఉంది, మన ఇంట్లో ఫుడ్ ఉంది, మనం కలిసి ఉన్నాం, ఇవి చాలు హ్యాపీగా ఉండడానికి. ఇంకో విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో అందరూ లైఫ్ పర్ఫెక్ట్ లాగా కనిపిస్తుంది, కానీ బిహైండ్ ఎవ్రీ స్మైల్, ఎవ్రీ వీడియో, ఎవ్రీ మదర్, ఎవ్రీ ఉమెన్ చాలా సైలెంట్ స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ ఫేజ్లో వెళ్ళండి, మీ లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. స్లోగా అయినా సరే హ్యాపీగా ఉండండి. అండ్ కుకింగ్ గురించి చెప్పాలి అంటే, రెసిపీ కన్నా ఇంపార్టెంట్ ఎమోషన్. ప్రేమతో చేసిన ఫుడ్ టేస్ట్ ఆటోమేటిక్గా బాగుంటుంది. నాకు పర్సనల్లీ కుకింగ్ అంటే థెరపీ లాగా అనిపిస్తుంది. మైండ్ స్ట్రెస్ ఉన్నా స్టవ్ దగ్గర ఉండి ఏదో ఒక వంట చేస్తే కొంచెం కామ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్ కిచెన్స్, ఆ పోపు స్మెల్, చాయ్ అరోమా, ప్రెషర్ కుక్కర్ సౌండ్స్, ఇవన్నీ ఒక మెమరీస్తో కొన్ని కనెక్ట్ అయి ఉంటాయి. లైఫ్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఇంటి ఫుడ్ని, అమ్మ రుచిని మర్చిపోలేం, అమ్మ చేతి వంటని మర్చిపోలేం. సో టుడేస్ రిమైండర్, స్మాల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, అండ్ సమ్ టైమ్స్ ఫోన్ పక్కన పెట్టి కుకింగ్ని ఎంజాయ్ చేయండి. మనందరం లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయడానికి రన్ అవుతూ ఉంటాం. బెటర్ జాబ్, బెటర్ లైఫ్, బెటర్ ఫ్యూచర్. కానీ కొన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి తెలుసా? కిచెన్లో సింపుల్గా కుకింగ్ చేస్తూ బ్యాక్ సైడ్లో ఫేవరెట్ సాంగ్ ప్లే అవుతుంటే, మంచి స్మెల్ వస్తుంటే, ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేస్తూ టేస్ట్ సూపర్ అని వినడం, అది లగ్జరీ కాదా? అది రియల్ హ్యాపీనెస్. కొన్ని రోజులు మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం, కొన్ని రోజులు రీజన్ లేకుండా టైర్డ్ అయిపోతాం. అలా ఫీల్ అవ్వడం ఓకే. అందుకే కొంచెం స్లో అవ్వాలి, కొంచెం మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. కుకింగ్ నాకు ఒకటి నేర్పించింది, పేషెన్స్. లైఫ్ కూడా అలానే, ఎవ్రీథింగ్ కరెక్ట్ టైంలో జరుగుతుంది. మీరు ఇప్పుడు స్ట్రగుల్ ఫేజ్లో ఉన్నా ట్రస్ట్ మీ, ఒక్కడే మీ హార్డ్ వర్క్కి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకో విషయం, మన ఇంట్లో ఉమెన్కి లీవ్ ఉండదు. ఫెస్టివల్ అయినా, ఫీవర్ అయినా, టయర్డ్ అయినా కిచెన్ డ్యూటీ కంటిన్యూ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న హస్బెండ్స్, కిడ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, అకేషన్ కోసం వెయిట్ చేయకండి. టుడే నీ ఫుడ్ బాగుంది అని అప్రిషియేట్ చేయండి. ఆ వన్ లైన్ వాళ్ళకి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ గర్ల్స్, మీ వాల్యూని మీరు తగ్గించుకోకండి. డైలీ కుకింగ్ చేస్తున్నారని అది స్మాల్ థింగ్ కాదు. ఒక ఫ్యామిలీని హెల్తీగా, హ్యాపీగా ఉంచడం బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సమ్ టైమ్స్ మనం చేసే స్మాల్ రొటీన్స్ ఈ మెమరీస్ అవుతాయి. రేపు మన కిడ్స్ గుర్తుపెట్టుకునేవి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కాదు, అమ్మ చేసిన బిర్యానీ స్మెల్, ఈవినింగ్ చాయ్ మూమెంట్స్, ఆ సండే స్పెషల్ దోశ, ఇవి. అందుకే పర్ఫెక్ట్గా ఉండాలని నేను చెప్పట్లేదు, హ్యాపీగా ఉంటే చాలు. లైఫ్లో పీస్ కావాలి అంతే. కొన్ని సింపుల్ మూమెంట్స్ని లవ్ చేయడం స్టార్ట్ చేయాలి. కుకింగ్ చేస్తూ కామ్గా ఉండండి, మ్యూజిక్ వినండి, మీ మైండ్ని రిలాక్స్ చేయండి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటే మన ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా హ్యాపీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.